ఆయుధంతో అన్నీ సాధించాలనే లక్ష్యం ఉన్నవారు చివరకు దానికే బలవుతారని మనం తరచూ వింటుంటాం. హింసతో అంతిమంగా దేన్నీ సాధించలేమని చెప్పటానికే ఇట్లాంటి హితబోధనలు 20వ శతాబ్దంలో బాగా ప్రాచుర్యం పొందాయి. రాజకీయ అధికారాన్ని పొందటానికి ప్రజాస్వామ్యం శాంతి మార్గాన్ని ఏర్పరిచిందని, సమాజంలో సమూల సంస్కరణలను అమల్లో పెట్టాలనుకునే వారందరూ ఆ మార్గంలోనే నడవాలనటంలో అమెరికా పాలకులే ముందంజలో ఉన్నారు. ఆ తరహా బోధనలకు, హితోక్తులకు అనుగుణంగా అమెరికా వ్యవహరిస్తోందా అని ప్రశ్నించుకుంటే జవాబు భయానకంగా ఉంటుంది. తుపాకీ సంస్కృతికి 100 నుంచి పెద్దపీట వేసిన దేశం 21వ శతాబ్దంలోనూ దాన్ని వదిలించుకోలేకపోతోంది. ఏప్రిల్ 25న శ్వేత సౌధంలో విలేకరులకు ఇచ్చే విందు సమావేశంలో జరిగిన కాల్పుల ఘటన అమెరికా తుపాకీ సంస్కృతికి ఒక మచ్చుతునక మాత్రమే. అయినా ఆ సంస్కృతికి స్వస్తి చెప్పటానికి అవసరమైన చర్యలను అమెరికా పాలకులు తీసుకోలేకపోతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను, ఇతర మంత్రులను కాల్పుల బారిన పడకుండా కాపాడటం తన సమర్థతకు గీటురాయిగా రహస్య పోలీసు విభాగం ప్రకటించుకుంది. అదే సమర్థతను అన్ని సందర్భాలలోనూ ప్రదర్శించిన దాఖలాలు లేవు. అమెరికా చరిత్రలో 4 అధ్యక్షులు తుపాకీ గుళ్లతో ప్రాణాలను కోల్పారు. నల్లజాతి ప్రజలకు సమాన హక్కులు ఉండాలని పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ సైతం తుపాకీ సంస్కృతికి బలైపోయారు. మార్టిన్ లూథర్ కింగ్ వల్లే పౌర సమానత్వం అమెరికాలో సాధ్యమైంది. 1964లో నాటి పౌర హక్కుల చట్టం అమెరికా చరిత్రలోని ఒక కీలక మలుపు లాంటిది. రంగు, జాతి, లింగం, మతంతో ప్రమేయం లేకుండా పౌర హక్కుల్లో అందరికీ సమానత్వం లభించే పరిస్థితి అంతకుముందు అమెరికాలో లేదు. దేశాధినేతల మరణాలకే కారణమైన తుపాకీ సంస్కృతి ప్రజల జీవితాల నుంచి జారిపోకుండా దాన్ని పదిలంగా కాపాడటానికి పెద్ద లాబీనే అమెరికాలో పనిచేస్తోంది. అమెరికాలో పరిశ్రమాధిపతులు, పెట్టుబడిదారులు తమ ప్రయోజనాలను కాపాడుకోవటానికి, పెంచుకోవటానికి రాజకీయ నేతలను బహిరంగంగానే ప్రభావితం చేస్తారు. కోట్ల డాలర్లను అందుకోసం కుమ్మరిస్తారు. తమ తరపున పనిచేయటానికి లాబియింగ్ చేసే సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంటారు. ఎంతగా లాబియింగ్ చేసినా తక్షణ అవసరం లేని పిస్టళ్లను, రివాల్వర్లను, హ్యాండ్ గన్లను ప్రజలు ఎందుకు కొంటున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. నిరంతర అభద్రత అనేది ఇప్పటి అమెరికన్ల జీవితాల్లో కనపడదు. అసాధారణ నేరాలు జరిగే పరిస్థితులు అక్కడ లేవు. కనీసం సరిహద్దు ప్రాంతాల్లో అటువంటివి ఎక్కువ జరుగుతున్న దాఖలాలు లేవు. అయినా ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా అక్కడి ప్రజలు ఆయుధాలను కొంటూనే ఉంటారు. తుపాకులను ఉంచుకోవటం ధీరోదాత్త లక్షణంగా, వీరోచిత వారసత్వం కొనసాగింపుగా, వ్యక్తి స్వతంత్రతకు నిదర్శనంగా, ప్రజల సంస్కృతిలో, ఆలోచనల్లో నాటుకుపోయేలా చేయటంలో అక్కడి ఆయుధ పరిశ్రమల లాబీ విజయవంతమైంది. అలా అవ్వటానికి కథలను, కవిత్వాలను, సినిమాలనే కాదు, ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని సాంస్కృతిక రూపాలను ఉపయోగించుకున్నారు. తుపాకీని ప్రయోగించటం, పేల్చటం పురుష లక్ష్యంగా, కుటుంబ సంరక్షకుడికి ఉండాల్సిన నేర్పరితనంగా, సాహస గుణానికి ప్రతీకగా ప్రజలు భావించేలా చేయగలిగారు. కౌబాయిల జీవితాల చుట్టూ అల్లిన కథలు, గాథలు అందులో భాగమే. సినిమాలను ఉపయోగించుకొని కౌబాయిల తుపాకీ సాహస విన్యాసాలపై చాలా ఆసక్తిని కలిగించారు. సంస్కృతి అనేది ఒక్క ఏడాదిలో ఏర్పడదు. దానికి దశాబ్దాల, శతాబ్దాల కాలం కావాల్సి వస్తుంది. తుపాకీ కలిగి ఉండటం అన్నది సంస్కృతిలో ప్రధాన భాగం కావటం అమెరికాలో ఆషామాషిగా జరగలేదు. దానికి శతాబ్దాల చరిత్ర ఉంది. అమెరికా ఖండంలో స్థానిక జాతులతో యుద్ధాలు, వాళ్ల భూములను ఆక్రమించుకోవటాలు, వాళ్ల నుంచి నిరంతరం రక్షించుకోవాలన్న అవసరాలు అక్కడి చరిత్రలో ఒకనాడు ప్రధానమైనవి. వీటితో పాటు తుపాకుల తయారీ ఒక పరిశ్రమగా పాదుకున్న తర్వాత దానికి ఇంటా బయట నిరంతరం మార్కెట్ను విస్తరించుకోవాల్సిన ఆధునిక వ్యాపార అవసరము ఏర్పడింది. ఈ 2 కారణాలు అమెరికాలో తుపాకీ సంస్కృతి బలపడటానికి, కొనసాగటానికి కీలకంగా పనిచేశాయి. ఇంకా చేస్తున్నాయి కూడా. అమెరికా స్వాతంత్ర్యం ప్రకటించుకున్న నాటికి 13 వలస రాష్ట్రాలే ఉన్నాయి. బ్రిటన్ నుంచి అమెరికా స్వాతంత్ర్యాన్ని ఖాయపరిచిన 1783 ప్యారిస్ ఒప్పందం నాటికి ఆ రాష్ట్రాల కింద 2.3 మిలియన్ చదరపు కిలోమీటర్ల భూభాగమే ఉండేది. ప్రస్తుత అమెరికా విస్తీర్ణం 9.8 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇంత విస్తీర్ణంలో అమెరికా అజమాయిషీ వ్యాప్తి చెందటానికి దశాబ్దాలు పట్టింది. 1787 నుంచి 1959 వరకు అది కొనసాగింది. ఈ దశను ప్రధానంగా పశ్చిమ విస్తరణగా పేర్కొంటారు. అట్లాంటిక్ సముద్రాన్ని అంటి ఉన్న రాష్ట్రాల నుంచి పసిఫిక్ సముద్రం వరకు అమెరికా విస్తరించటం మామూలుగా
ప్రశాంతంగా జరగలేదు. ఆ విస్తరణ కాలంలో స్థానిక జాతులతో, ప్రజలతో అనేక యుద్ధాలు చేయాల్సి వచ్చింది. కానీ ఆనాటి అన్ని సంఘర్షణలు, యుద్ధాలు చరిత్రలోకి ఎక్కలేదు. ఎందుకంటే పరాజితుల సంపూర్ణ చరిత్రలు విజేతల జ్ఞాపకాల్లోకి చేరవు. విజయానికి తోడ్పడ్డ ఘటనలకే అవి పరిమితమవుతాయి. పశ్చిమ విస్తరణ కాలంలో చిన్నవి పెద్దవి కలిసి 100కు పైగా యుద్ధాలు, సంఘర్షణలు జరిగాయని మాత్రమే ఇప్పటి వరకు తెలుస్తోంది. ఇక స్థానిక జనాభా గురించిన లెక్కలు కూడా ఖచ్చితమైనవి లేవు. ఉన్నవన్నీ అంచనాలు మాత్రమే. వాటి ప్రకారం 1783 నాటికి 60 లక్షల నుంచి 150 లక్షల మంది స్థానిక జాతుల ప్రజలు ఉండేవారు. పశ్చిమ విస్తరణలో భాగంగా యుద్ధాల వల్లే కాక ఇతరత్రను జీవన విధ్వంసం జరిగింది. యూరోప్ నుంచి వలస వచ్చిన వారి ద్వారా సంక్రమించిన వ్యాధులు కూడా స్థానిక ప్రజల మరణాల్లో కీలక పాత్రని పోషించాయి. 50 రాష్ట్రాల అమెరికా భౌగోళిక రాజకీయ పటం స్పష్టంగా రూపుదిద్దుకున్న నాటికి స్థానిక ప్రజలు చాలా వరకు సమిధలైపోయారు. 4 లక్షల మంది మాత్రమే నామమాత్రంగా మిగిలారు. అమెరికా స్వాతంత్ర్య ప్రకటన నాటికి ఉన్న 13 రాష్ట్రాలు మినహా మిగిలిన 37 రాష్ట్రాల భూభాగాల గురించి అప్పటికి తెలిసింది చాలా తక్కువ. కొత్త ప్రాంతాల్లో ప్రతిఘటించే స్థానిక ప్రజలను లొంగదీసుకోవటంతో పాటు ఇతరత్రాను తుపాకులు అవసరమయ్యాయి. జంతువుల వేట, అడవుల్లోకి చొచ్చుకు వెళ్లటం లాంటివి కూడా ఆయుధాలను అనివార్యం చేశాయి. స్వాతంత్ర్య ప్రకటన నాటికే కొత్త ప్రాంతాల్లోకి విస్తరించడం అత్యవసరంగానూ గుర్తించారు. ఆఫ్రికా నుంచి బానిసలుగా కొనుక్కొని వచ్చిన నల్లజాతి ప్రజలను అదుపులో పెట్టుకోవటానికి కూడా తుపాకులు కావాల్సి వచ్చాయి. అందుకే తుపాకులను ఉంచుకోవటాన్ని మౌలిక హక్కుల్లో భాగం చేశారు. 1791లో రాజ్యాంగానికి చేసిన 2వ సవరణలో భాగంగా రూపొందిన బిల్ ఆఫ్ రైట్స్లో తుపాకీని చేతపట్టే హక్కు ఒక ప్రధాన నిబంధనగా చేరింది. విచ్చలవిడి తుపాకీ కాల్పుల్లో అమాయకులైన పిల్లలు, పెద్దలు అమెరికాలో మరణించినప్పుడల్లా ఆయుధాలపై పరిమితులు విధించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ప్రభుత్వాలు ఆ దిశగా వేద్దామనుకున్న ప్రతి అడుగును తుపాకీ పరిశ్రమ లాబీ అడ్డుకుంది. వ్యక్తి స్వేచ్ఛ, ఆత్మరక్షణ అనేవి రాజ్యాంగ హక్కు అని ఆయుధాలపై నిషేధం విధించడం దాన్ని హరించటమేనంటూ యాగి చేసింది. అమెరికా పౌరుల చేతుల్లో ప్రస్తుతం 39 కోట్ల వివిధ రకాల గన్లు ఉన్నాయి. అంటే ప్రతి 100 మందికి 120 ఆయుధాలున్నాయి. ఎవరి దగ్గర ఎన్ని గన్లు ఉన్నాయని స్పష్టంగా తెలుసుకోవటానికి ఇప్పటికీ నేషనల్ రిజిస్ట్రీ అనేది లేదు. సమగ్ర సమాచారం సేకరణకు చాలా రాజకీయ వ్యతిరేకత ఉంది. వ్యక్తిగత గోప్యత, హక్కు పరిరక్షణ పేరుతో కూడా సమాచారం రాబట్టడం లేదు. ఏటా పౌరులకు అమ్మే తుపాకీల వ్యాపార విస్తృతి చూస్తే ఆశ్చర్యపోతాం. 15 నుంచి 25 బిలియన్ డాలర్ల వరకు ఏటా ఈ వ్యాపారం ఉంటుంది. గత 30 ఏళ్లలో 11 లక్షల మంది తుపాకీ కాల్పులకు బలైపోయారు. వాళ్లలో తుపాకులతో ఆత్మహత్యలు చేసుకున్నవారు 60% వరకు ఉన్నారు. క్షణికావేశానికి లోనైనప్పుడు ఆయుధాలు అందుబాటులో ఉండటం హత్యలకు, ఆత్మహత్యలకు దారితీయటం ఎక్కువవుతుంది. మనోవైకల్యంతో విపరీత పోకడలకు లోనయ్యే వారికి ఆయుధాలు తేలికగా దొరకటంతో తాము ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఊరు పేరు తెలియని వారి ప్రాణాలు తీసిన ఘటనలు చాలా ఉన్నాయి. అమెరికాకు ఇప్పుడు సరిహద్దు విస్తరణ లేదు. స్థానిక జాతుల నుంచి భూములను ఆక్రమించుకునే అవసరమూ లేదు. ఆనుపానులు తెలియని ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేయాల్సిన అగత్యమూ లేదు. గతంలో లాగా ఎక్కడికక్కడ ప్రజలు సాయుధులుగా ఉండి నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి లేదు. ఆయుధాలు అవసరమైన ఒకనాటి సమాజం ఛాయలే ఇప్పుడు లేవు. అయినా అమెరికాలో ఆయుధ ప్రేమ ఇప్పటికీ బలంగానే ఉంది. ఆయుధం లేని జీవితంలో లోపం ఉందనే విపరీత భావనను ఆ సమాజం దాటలేకపోవటానికి గన్ పరిశ్రమ లాబీయింగే ప్రధాన కారణం. లాభాల కోసం సమాజం ఎటుపోయినా పర్వాలేదనే పోకడ స్వేచ్ఛ వాణిజ్యానికి పెద్దపీట వేసే చోట సహజంగానే ఉంటుంది. దాన్ని కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం గన్ లాబీయింగ్కు దాసోహం అంటోంది. ప్రజలు కావాలంటున్నారు కాబట్టి ఆయుధాలను ఉత్పత్తి చేస్తున్నామని తుపాకీ తయారీ కంపెనీలు చేసుకునే సమర్థనల్లో ఎంత డొల్లతనం ఉందో ద గన్నింగ్ ఆఫ్ అమెరికా పుస్తకంలో పమేలా హగ్ ఎండగట్టారు. ఇబ్బడి ముబ్బడిగా తుపాకీలను తయారు చేసి ఆ తర్వాత ప్రజలు వాటిని కొనేలా కృత్రిమ అవసరాన్ని సృష్టించారు. అందుకే అమెరికాలో ఆయుధ ప్రేమ అన్ని హద్దులను దాటింది. అది కలుగచేసే విపరీతాలను, తెచ్చిపెట్టే లాభాలను వ్యక్తి స్వేచ్ఛకు నిదర్శనంగా భావించే ధోరణి ఆ సమాజంలో చెల్లుబాటు అవ్వటానికి, అదుపులేని ఆయుధ ప్రేమకు ఎంతటి మూల్యాన్నైనా చెల్లించటానికి ఈ రోజుకు అమెరికా సిద్ధంగానే ఉంది. మనుషుల ప్రాణాల కంటే తుపాకీ అమ్మకాలే అక్కడ విలువైనవి. సాక్షాత్తు దేశాధ్యక్షుడే
గన్ చేతపట్టిన ఫోటో ఫోజుతో ప్రపంచం ముందు తనను తాను ప్రదర్శించుకోవటం అమెరికా ఆయుధ దాహానికి నిలువుటద్దం కాక మరేమిటి?